హాయ్ ఫ్రెండ్స్, మలేషియాలో వీక్లీ మార్కెట్ ఎలా ఉండిద్దో మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. మన ఇండియాలో వారంలో ఏదో ఒక రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క లొకేషన్‌లో మార్కెట్ ఏ విధంగా ఉండిద్ది, వెజిటబుల్, ఫ్రూట్ మార్కెటు. అట్లాగే మలేషియాలో గూడా ఇట్లాగే ఉండిద్దనమాట. మీకు తెలుసు, మలేషియాలో కంపల్సరీగా డైలీ ఈవినింగ్ కంపల్సరీగా వర్షం పడతా ఉండిద్దనమాట. సో, అందుకనే ముందుగానే వీళ్ళు టెంట్ ఏసేసుకున్నారు. వర్షం పడినా గానీ వెజిటబుల్ మీద గానీ, ఫ్రూట్స్ మీద పడకుండా ఉండటానికి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని వెజిటబుల్స్ ఎట్లా అమ్ముతున్నారో. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, స్నాక్స్ కవర్‌లో పెట్టేసి ఇక్కడ స్నాక్స్ అమ్ముతున్నారనమాట. అలాగే మీరు చూస్తే గనక ఇక్కడ వెజిటబుల్స్‌ని కొన్ని వెజిటబుల్స్‌ని చూసారు, ఇక్కడ బుట్టలో పెట్టారు. బుట్టలో పెట్టిన వాటిని ఏదైనా సరే 5 రింగిట్స్ అనమాట. 5 రింగిట్స్ అంటే సుమారుగా మనకి అరౌండ్ 90 రూపీస్, 100 రూపీస్ బిలో ఉండిద్దనమాట ఒక బుట్ట తీసుకుంటే గనక. చూడండి, ఆ రోజు ఇది బ్రిక్ ఫీల్డ్‌లో, దీన్ని బ్రిక్ ఫీల్డ్ అంటారనమాట. మలేషియాలో బ్రిక్ ఫీల్డ్ అనమాట. దీన్నే లిటిల్ ఇండియా కూడా అంటారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఇండియన్ పీపులే ఉంటారు. మీరు అక్కడ పైన బోర్డ్ చూడొచ్చు, 10 రింగిట్స్ అని, 7 రింగిట్స్ అని, 5 రింగిట్స్ అని బోర్డ్స్ పెట్టారు. అరటిపళ్ళు అయితే 5 రింగిట్ అని. ఇట్లా అక్కడ పైన క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు చూడండి. అంటే ఇక్కడ మనం ఎట్లా పేటీఎం, జీపే అట్లా చేస్తాము, ఇక్కడ కూడా ఇట్లా క్యూఆర్ కోడ్ ద్వారా మన అమౌంట్ పే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చేపలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఎండు చేపలు అమ్ముతున్నారు. ఇటు సైడ్ వచ్చేసరికి అన్నీ మీకు ఫ్రూట్స్ కనబడతాయి. ఇక్కడ మ్యాంగోస్ మీరు చూడొచ్చు. ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. కొన్ని ఫ్రూట్స్ పేరు నాకు ఇంకా తెలియదు అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ కానీ, పనసకాయలు మీరు అట్లా కవర్ పెట్టేసి ఉంచారు. అరటిపండ్లు బుట్టలో పెట్టారనమాట. ఇలా చెప్పా కదా ఇందాక, బుట్టలో పెట్టిన ఏదైనా సరే 5 రింగిట్స్ చార్జ్ చేస్తారు. చూడండి, నిమ్మకాయలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి పిల్లల బొమ్మలు అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ బ్యాగ్స్, టోపీలు, బెల్ట్స్ అమ్ముతున్నారు అనమాట ఇక్కడ. ఇక్కడ కొన్ని చోట్ల ఆరెంజెస్ చూస్తేనేమో నిమ్మకాయ సైజులో ఉంటాయి. అలాగే పెద్ద ఆరెంజెస్ కూడా దొరుకుతాయి అనమాట. నిమ్మకాయలు కూడా దానిమ్మకాయ అంత సైజులో ఉన్న నిమ్మకాయలు ఉంటాయి. అలాగే చిన్న సైజులో ఉన్న నిమ్మకాయలు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడ మీరు పుచ్చకాయల్లో ఎల్లో కలర్ పుచ్చకాయలు కూడా చూడొచ్చు అనమాట. చూడండి, కోసిన ఆ పార్ట్ వరకే 5 రింగిట్స్. ఇవి కొద్దిగా పెద్ద ఆరెంజెస్ అనమాట. ఇంకా ద్రాక్ష అయితే కనుక ఇలా బుట్టలో అమ్ముతారు. ఈ ఫ్రూట్ పేరు అయితే నాకు తెలియదు, ఇక్కడ ఉన్న ఫ్రూట్ పేరు. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్, మళ్ళీ మ్యాంగోస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అట్లా మ్యాంగోస్లో డిఫరెంట్ రకాల మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి స్నాక్స్ స్టాల్ అనమాట. కొన్ని స్పైసీగా ఉంటాయి, కానీ కొన్ని మనకి ఇండియాలాగా స్పైసీ అనిపించదు అనమాట. స్వీట్స్ టేస్ట్ కూడా మన ఇండియాలో అంత స్వీట్గా అనిపించదు కొన్ని. ఇది చెరుకు రసం బండి అనమాట. ఇక్కడ మీరు నాన్ వెజ్ స్నాక్స్, మళ్ళీ ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, అక్కడ పైన ట్రైన్ వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసరికి నాన్ వెజ్ అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ
ఇక్కడ వచ్చేసరికి పాన్ కేక్ అని అంటాం కదా మనం. ఆ పాన్ కేక్స్ ఇక్కడ అమ్ముతున్నారు. దోసలాగేసి అమ్ముతున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి వడ, పకోడీ టైప్‌లో అమ్ముతారు. దేనికి మనకి పొట్లం కట్టరనమాట. చట్నీ కూడా ఇవ్వరు. జస్ట్ కవర్‌లో ఏసి ఇలా ఇస్తారనమాట. ఇది అండి వీక్లీ మార్కెట్ మా మలేషియాలో, లిటిల్ ఇండియాలో ఇట్లా ఉండిద్దనమాట.